నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించినటువంటి నీట్ పరీక్షని రాసినటువంటి విద్యార్థులు ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళనతో ఈరోజు ఉన్నారు. అనేక వేలాది మంది విద్యార్థులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి తమకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ అటుపక్కన వాళ్ళు పిటిషన్ వేసినటువంటి సుప్రీంకోర్టు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు విద్యార్థులకు ఎలాంటి న్యాయం అనేది ఈరోజు చేపట్టలేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నీట్ పరీక్ష ద్వారా ఎలాంటి అవినీతి లేకోకుండా దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి మెడికల్ ఎంట్రన్స్ కోసం ఈ పరీక్ష నిర్వహిస్తామని చెప్పి గతంలో దీన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు అదే అవినీతికి పాల్పడుతున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఈరోజు ఎలాంటి చర్యలు కూడా చేపట్టడం లేదు. పర్టికులర్గా మే 4న జరిగినటువంటి నీట్ పరీక్షకు ముందే ఈ పేపర్ లీక్ అయిందని చెప్పి ఈరోజు గుజరాత్లో కానీ బీహార్లో కానీ ఈరోజు ఆరోపణలు వచ్చినాయి. దానికి సంబంధించినటువంటి దాదాపు 30 మంది కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా ఈరోజు సుప్రీంకోర్టులో తిరిగి ఎగ్జామ్ ప్రవేశపెట్టినప్పటికి కూడా పరీక్షలు రాసినప్పటికి కూడా తిరిగి మళ్ళీ పరీక్ష తిరిగి ప్రవేశపెట్టాలని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేసినప్పటికి కూడా ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దానికి సంబంధించి ఎలాంటి ఈరోజు సమాధానం చెప్పలేదు. సుప్రీంకోర్టు కూడా కేవలం వాటికి సంబంధించి న్యాయ విచారణ జరుపుతామని చెప్పారు కానీ మళ్ళీ తిరిగి ప్రవేశ పరీక్ష పెడతామని చెప్పి కూడా ఈరోజు ఏ రకమైనటువంటి ఈరోజు స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. తిరిగి మే 4వ తారీఖున జరిగినటువంటి నీట్ పరీక్ష అనేది జూన్ 14 ఈరోజు పరీక్షలు విడుదల చేయాలి. కానీ జూన్ 14వ తారీఖున ఈరోజు విడుదల చేయాల్సిన పరీక్షలు వాటికి ముందుగా 10 రోజుల్నే ఈరోజు ఎందుకు జూన్ 4వ తారీఖున ఈరోజు నీట్ యొక్క పరీక్షా ఫలితాలు ఎందుకు రిలీజ్ చేస్తుందని చెప్పి ఈరోజు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అదే రోజు మనకు తెలుసు దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. అదే సమయంలో ఈరోజు విద్యార్థుల యొక్క సమస్యలు ఎవరు కూడా పరిష్కరించుకోకుండా వాళ్ళ గొంతులు ఎవరు వినకోకుండా ఉండడానికి ఈరోజు ఎన్టీఏ ఈ నీట్ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల చేసింది. ఈ పరీక్ష ఫలితాల్లో అనేకమైనటువంటి అనుమానం తిరిగి వ్యక్తం చేస్తున్నాయి. అంత ముందుకి ప్రవేశ పరీక్ష యొక్క పేపర్ లీక్ అని చెప్పి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఫలితాలు విడుదలైన తర్వాత కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేసినాయి. ముఖ్యంగా ఈ నీట్ పరీక్ష ఫలితాల్లో దాదాపుగా 1వ ర్యాంక్ వచ్చినటువంటి అంటే 720 మార్కులకు 720 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు దేశవ్యాప్తంగా 67 మంది ఉన్నారు. కానీ గత 2016 నుంచి ఇప్పటి వరకు ప్రవేశపెట్టినటువంటి ఈ నీట్ ఫలితాల్లో కేవలం 4-5 తప్ప ఎక్కడ కూడా మొదటి ర్యాంక్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అలాంటిది ఈరోజు 67 మంది విద్యార్థులు ఎందుకు వచ్చాయని ఈరోజు విద్యార్థులు ప్రశ్నించారు. వాళ్ళు చెప్పినటువంటి ఎన్టీ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే గత సంవత్సరంలో రాసినటువంటి విద్యార్థులు 2,03,000 అయితే ఇప్పుడు 2,30,000 మంది రాశారు. అంటే వీళ్ళు చెప్తున్న సమాధానం ఎక్కడ కూడా పొందరాలేదు. మరోపక్క మొదటి ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులు ఒకే సెంటర్లో దాదాపుగా 8 మంది ఉన్నట్టుగా ఈరోజు చెప్తుంది. ఏ రకంగా ఈరోజు ఫలితాలు వచ్చాయి అనేది కూడా 67 మందికి మొదటి ర్యాంక్ వచ్చినప్పటికి కూడా మామూలుగా 720 మార్కులు మొదటి ర్యాంక్ వస్తే తర్వాత ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులకు 715 కానీ 16 మార్కులు కానీ రావాలి. కానీ 718-19 మార్కులు కూడా వచ్చాయి. ఇది ఎందుకు వచ్చాయని ఈరోజు విద్యార్థులు ప్రశ్నిస్తే దానికి ఎన్టీఏ సమాధానం ఇచ్చింది ఏంటంటే గ్రేస్ మార్కులు యాడ్ చేసినామని. ఈ గ్రేస్ మార్కులకు సంబంధించి పరీక్ష ఫలితాలకు ముందు ఎక్కడ కూడా ఎన్టీఏ దీనికి సంబంధించి ప్రస్తావించలేదు. ప్రస్తావించకపోగా ఎందుకు గ్రేస్ మార్కులు కలిపారంటే ఈరోజు వారి యొక్క సమయం వృధా కావడం వల్ల మేము గ్రేస్ మార్కులు కలిపామని చెప్తున్నారు. ఎక్కడ కూడా ఇలాంటి సమాధానం మనం ఎప్పుడు వినలేదు కూడా. సమయం వృధా అయితే దానికి సమయం కేటాయిస్తారు కానీ గ్రేస్ మార్కులు కలుపుతారని చెప్పి ఎక్కడ కూడా మనం వినలేదు. ఈ రకంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేస్తున్నటువంటి అన్ని ఆరోపణలు కూడా ఈరోజు అవాస్తవంగా ఉన్నాయి. విద్యార్థుల యొక్క జీవితాలు చెలగాట మారుతున్నాయి. ఈరోజు దాదాపుగా అనేక మెరిటోర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ముఖ్యంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మంచి మార్కులు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ర్యాంకులు మాత్రం 40,000, 50,000, 30,000కు పైకి ఈరోజు ర్యాంకులు ఉన్నాయి. వారి పరిస్థితి ఈరోజు ఏమైందంటే చివరికి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. ఇప్పటికే 2-3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంబంధించి వెంటనే రద్దు చేయాలి. ఈ అక్రమాలకు పాల్పడినటువంటి వెంటనే శిక్షించే విధంగా వెంటనే న్యాయ విచారణ జరిపించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు ఈ నీట్ ప్రవేశ పరీక్షని తిరిగి ప్రవేశపెట్టాలని ముఖ్యంగా గతంలో అన్ని రాష్ట్రాలు కూడా ఆయా మెడికల్ కాలేజీల్లో విద్యార్థులకు కల్పించే ప్రవేశ పరీక్ష ఏదైతే ఉంటుందో ఆ ప్రవేశ పరీక్ష రాష్ట్ర ప్రభుత్వాలే ఈరోజు నిర్వహించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా కూడా జూన్ 10వ తారీఖున ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. అన్ని రాష్ట్రాల్లో జిల్లాల్లో కూడా కార్యక్రమం చేపడుతుంది. ఈ కర్నూలులో కూడా మనం ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.